నువ్వు మంచం మీద పైకి లేచావంటే అది దేవుని కృప. ఎంతమంది రాత్రుల్లో ఆ మంచాల మీద ప్రాణాలు కోల్పోతున్నారు అన్నారు తెలుసా? కరెక్ట్ గా 2-2:30 ఆ టైంకి మొన్న ఈ మధ్యన ఒక ఆయనకి ఛాతీలో నొప్పి రావడం ప్రారంభించింది. వెంటనే భార్యను లేపాడు. పిల్లలు ఎక్కడో దూరంగా ఉన్నారు. నొప్పి వస్తుంది అన్నాడు. పక్కన ఎవరినో పిలిచి, బాబు కొంచెం హాస్పిటల్ తీసుకెళ్లాలన్నట్టు ఆయన బండేసుకుని వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళాడు. పెయిన్ వస్తా ఉంది. భార్యను అడుగుతున్నాడు, అమ్మా నన్ను బతికించు, ఎంత డబ్బు అయినా పర్వాలేదు. బాబు నన్ను త్వరగా తీసుకెళ్ళా హాస్పిటల్కి. తీసుకొచ్చారు. డాక్టర్ల చేతులు పట్టుకుని, అయ్యా నన్ను బతికించండి, నా బ్రతకాలని ఉంది. అలా అడుగుతానే ఉన్నాడు. కుప్పకూలిపోయాడు. 53 సంవత్సరాలు. దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం విలువ ఎంత గొప్పదో తెలుసా? నీ ఊపిరితిత్తుల్లో ఉన్న ఊపిరి యొక్క గొప్పతనం ఏంటో నీకు తెలుసా? ఇంకా నువ్వు సజీవుడు ఉన్నావంటే నీ గొప్పతనమా, నా గొప్పతనమా? లోకంలో గతించిపోయిన వాళ్ళందరూ మనకన్నా ఏమన్నా తక్కువ? ఓ దేవుని సేవకుడు అన్నాడు, ప్రతి ఉదయాన్నే లేచి నేను దేవుని స్తుతించడానికి నాకున్న ఒకే ఒక కారణం ఏంటో తెలుసా? నా ఊపిరితిత్తుల్లో ఉన్న శ్వాసను బట్టి నేను దేవుని స్తుతిస్తాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.